మరి అంటే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం పెద్దగా సంక్షేమంలో ముందుకు లేదు, వెనకబడే ఉంది. సో, వైఎస్ఆర్‌సీపీ ఉన్నప్పుడే సంక్షేమం బాగా జరిగింది. కరోనా టైం లాంటి క్రైసిస్ సిట్యుయేషన్‌లో కూడా ఎక్కడ కూడా ఏ సంక్షేమం ఆపలేదు అని చెప్పేసి చాలామంది మాట్లాడుతా ఉన్నారు. అవును సార్. అటువంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు సార్? ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్. పార్షియల్లీ ట్రూ, పార్షియల్లీ ఫాల్స్ సార్. హ్మ్. ఎందుకంటే వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన టైంలో నీకు రాష్ట్రం మంచిగా ప్రోగ్రెస్ అవుతున్న రాష్ట్రం అది హ్మ్. ఏపీ. హ్మ్. ఇప్పుడు మీ బిజినెస్ మంచిగా 3 పూలు 6 కాయలు నడుస్తుంది సార్. మంచి రొటేషన్ రోజు బిజినెస్ అవుతుంది, ఇది జరుగుతుంది. అవునా? అప్పుడు మీకు అప్పులు పుడతాయి కదా! హ్మ్. వస్తాయి. డబ్బులు రొటేట్ అవుతా ఉంటాయి కదా! అవుతాయి. ఆ రొటేట్ అయిన క్రమంలో మీరు అధికారంలోకి వచ్చారు, కరోనా వచ్చింది, మీకు అప్పులు పుట్టినాయి, మీకు పే చేయగలుగుతా వచ్చారు. హ్మ్. మీ యొక్క డిఎన్ఏలోనే డబ్బులు పంచడం అనేది ఉంది. హ్మ్. సో మిగతా అడ్మినిస్ట్రేషన్ లేవు. దానివల్ల కదా ప్రజలంతా ఇంత వ్యతిరేకించారు. హ్మ్. మీరు ఇప్పుడు కూడా మేము అదే మైండ్ సెట్ తో ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ అంటే ఓన్లీ వెల్ఫేర్ ఒకటే కాదు కదా, హ్మ్. 2 మేనేజ్ చేయాలి. మేనేజ్ చేయాలి. అవును. పాత ఇష్యూస్ అన్ని మెల్లిమెల్లిగా పే చేసుకుంటూ, అంటే బిల్స్ కానీ అవుట్ స్టాండింగ్ కానీ పని చేసిన వాళ్ళకి పే చేసుకుంటూ, హ్మ్. అలాగే వెల్ఫేర్ ని నీడీ పీపుల్ కి ఇవ్వడం అనేది యెస్. నాట్ ఫర్ ఎవ్రీబడి. ఇంత ముందు ఏం చేశారంటే ఎలిజిబిలిటీలో మనోడే తోసేయడమే, తోసాడు అంతే. అలా అంతే. కాకుండా నీడీ పీపుల్ కి ఇవ్వడం అన్నప్పుడు హ్మ్. ఆ గ్యాప్ లో రెడ్యూస్ అవుతా ఉంది. మనం ఒప్పుకోవాల్సిన ఫ్యాక్ట్ ఏంటంటే కొంతమంది డిసప్పాయింట్ ఉన్నారు. హ్మ్. వైఎస్ఆర్సీపీ ఉంటే నాకు చేతులు డబ్బులు పడాయి అని. బట్ ఆ 10,000 15,000తో కంటే కూడా హ్మ్. ఈ టీడీపీ కానీ లేకపోతే జనసేన కూటమి ప్రభుత్వం ఆలోచించేది ఏంట్రా అంటే చేపలు ఇవ్వకుండా చేపలు పడడం నేర్పించాలి. హ్మ్. అంటే నీకు 10,000 ఇవ్వడం కంటే కదా నీకు 1,00,000 సంపాదించాలని నేర్పించాలని ఓకే. చెప్పి ఆదాయ మార్గాలు చూపించే విధంగా. ఇప్పుడు 4,00,000 కోట్ల వర్త్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి కదా సార్. హ్మ్. ఈ చుట్టుపక్కల ఒక కంపెనీ, పెద్ద కంపెనీ వచ్చింది సార్. దాన్ని కూడా వీళ్ళంతా ప్రాపగండ చేస్తున్నారు. అది అంత సీన్ లేదు, ఎలా వచ్చింది. కంటి కనపడేదాన్ని కూడా మీరు కనపట్లేదు ప్రాపగండా అంటే ఇప్పుడు ఎస్ఎల్ఆర్ ఆ. మెటల్కి మొన్న శంకుస్థాపన చేశారు అవును. మోడీ గారు. ఏంది ఇంకేంది నీకు కావాల్సింది అంటే నీకు ఫ్యాక్టరీ వస్తే గానీ నీకు నమ్మవా? ఆ. ఎట్ట నేను నమ్మించేది? నీకు ఏంది? హ్మ్. నీ ప్రాబ్లం ఏంది మావా? నువ్వు మనిషిగా పుట్టినందుకు కొంచెం నిజంగా మాట్లాడాలి కదా. ఆలోచన ఆలోచన కొంచెం చేయండి. ఆలోచించు. కొంచెం ఆలోచించండి. హ్మ్. నీకు పంపు నాకు గుర్తుండి వైఎస్ఆర్కి వచ్చిన కొత్తలో హ్మ్. నీకు 4,00,000 పైన పెట్టుబడులు రిలేటెడ్ డిస్కషన్ జరిగిందా? పంపు ఓపెనింగ్ కి వెళ్తున్న మినిస్టర్స్ కనపడారా మీకు? హ్మ్. హ్మ్. రోజా గారు పంపు ఓపెనింగ్ కి వెళ్తుంది, కట్టి అవి మీడియాలో మెయిన్ గా ప్రాపగండా అవుతూ ఉండేవి. హ్మ్. ఎందుకంటే ఇంకేమీ లేదు, ఏమి లేవు, అయ్యే ఉన్నాయి. ఇక్కడ 4,00,000 కనబడుతున్నప్పుడు మీరు దీన్ని కూడా తప్పుగా చూస్తున్నప్పుడు ఇంకేం చేయగలం? హ్మ్. ఎగ్జాంపుల్ మీ కంటి ముందు ఉక్కు మీద మొత్తం గోల చేసాం. అవును. విశాఖ ఉక్కు. ఈ రోజు ఏం జరిగింది అంటే మీకు అర్థం కావట్లేదా? హ్మ్. మీరు ఏ మైండ్ సెట్ లో ఉన్నారు? మీ ప్రాపర్ మైండ్ లో అంటే మీ మైండ్ ఒక్కసారి పక్కగా మొత్తం పెట్టి ఒక నార్మల్ పర్సన్ గా ఒకసారి ఆలోచించండి. హ్మ్. అడ్మినిస్ట్రేషన్ పరంగా మీ సొంత గ్రోత్ గురించి కాదు, ఆ రాష్ట్రం యొక్క ఫైనాన్షియల్ హెల్త్ గురించి చూడండి. Yes. వెల్ఫేర్ పరంగా ఎస్ దర్ ఇస్ 50-50. హ్మ్. బట్ కొంచెం అంటే మనం కొంచెం కూడబలుకోవాలి కదండి. ఇప్పుడు అంటే నా నెత్తి మీద 10,00,000 కోట్లు ఉన్నాయి హ్మ్. అప్పులు. మెల్లిగా లెగవాలిగా, నేను హ్మ్. నడవాలిగా. నా మీద ఇట్లా పెట్టి కూర్చోబెట్టాడు. హ్మ్. మళ్ళీ ఆయన వచ్చేస్తుంటే మనం దివాలా. నేను ఐ థింక్ లాస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ కూడా చెప్పాను. సర్వనాశనమే ఇంకా. మన రాష్ట్రం అంటే గవర్నమెంట్లు ఎప్పుడు దివాలా పరిస్థితి, మనం ఇప్పుడు కంపెనీలు దివాలని, బ్యాంకులు దివాలని వింటా ఉంటాం కదా. రాష్ట్రం దివాలా తీసిందని ఇక్కడే హిస్టరీలో అయ్యేది. గవర్నమెంట్ అంటే ప్రభుత్వ రంగ సంస్థ అనేది దివాలా అవడం అనేది ఫస్ట్ టైం. ఆర్టీసీ బస్ దివాలా అవ్వలేదా? సేమ్ వే గవర్నమెంట్ కి అయ్యేది. డబ్బులు పుట్టే కాదు, ఎఫ్ఆర్ఎంబి లిమిట్లు దాటిపోయాయి. ఏం చేస్తారు మీరు? ఇప్పుడు మేకపోతే గామెలో కూర్చుంటారు అంతే. అందుకే ఏం చేయలేరు, కట్టేసినట్టు ఉంటది. యాక్చువల్గా కట్టేసిన ఇప్పుడు కట్టేసిన పొజిషన్ లో తీసుకున్నాం సార్. మెల్లిగా విడ తీసుకొని బరువు ఇట్లా ఉంది, మెల్లిగా లేసి నాకు టైం కావాలిగా. ఇప్పుడు వచ్చి గవర్నమెంట్ సంవత్సరంలో మొత్తం సెటరేట్ చేసి సరే తప్పులు జరిగినాయి అలా అని వాడిని తిట్టుకుంటూ కూర్చుంటే మనకి డబ్బులు రావు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసిన పట్టుకుంటే డబ్బులు వస్తాయా? లేకపోతే వాడిని జైలు అయితే మనకి వస్తాయా? మనం అడ్మినిస్ట్రేషన్ చేయాలి. కానీ ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఫాలో చేస్తూనే ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళు రికవరీ చేసే బాధ్యతలు కూడా తీసుకోవాలిగా ప్రభుత్వం. చేస్తున్నటువంటి కార్యక్రమాలు యాక్చువల్గా చేస్తాం సార్. రిజల్ట్ కనపడపోయేసరికి అందరూ చాలా మంది క్యాడర్ అందరూ డిసప్పాయింట్ ఉన్నారు. నేను కూడా డిసప్పాయింట్ ఉన్నా. విచ్చల విడిగా యూట్యూబ్ లో నచ్చినట్టు మాట్లాడిన వీళ్ళందరికీ పబ్లిక్ గా శిక్ష చేయాలనేది నా ఉద్దేశం సార్. యాక్చువల్గా దట్ ఈస్ వాట్ ఐఎమ్. ఏదో అంటే కొంతమంది మాట్లాడడం, ఏదో బోరగడ్డ నీళ్ళు కానీ నీళ్ళు లాంటి వాడిని ఏదో వేసారు పాపం, దాంట్లో ఆయనకి మిగతా వాళ్ళని కూడా ఉన్నారు చాలా మంది. నేనేంటంటే ఈ ప్రొసీడింగ్స్ అంతా కూడా కూటమి ప్రభుత్వం ఏం చేయాలంటే ఒక విజువల్స్ రూపంలో ఇప్పటికప్పుడు అప్డేట్ చేయాలి సార్. మనం ప్రభుత్వ కార్యక్రమం ఎలా అయితే అప్డేట్ చేస్తామో అలా అప్డేట్ చేస్తాం. సిస్టమ్ ఏం మాడితే మనం ఏ యాక్ట్ పెట్టాము, ఏ సెక్షన్ పెట్టాము, ఎలాగో మనం ఏమి ఇమ్మీడియట్ గా ఇప్పుడు అందరూ మనం ఒకని ఇబ్బంది పెట్టాలంటే జనరల్ గా వైఎస్ఆర్సీపీ ఏం చేసింది, మా నాన్నగారి మీద రేప్ కేసు పెట్టింది. మా నాన్నగారు 65 సంవత్సరాలు.
మీ నాన్నగారు ఆ, కదా. చెయ్యి ఆ, ఇరిగిపోయిన. ఆయన ఆయన కదా మర్చిపోయాను. కంచెల గాంధీ గారు ఆ, ఎర్రగుడి. అవును. ఆయన మీద 34 కేసులు పెట్టారు మొత్తం. ఓకే, అందులో ఒక కేసు అదే మరి రైతు ఉద్యమ నాయకుడు మళ్ళీ. రైతు బుద్ధినాడు. ఆయనకి 34 కేసులు పెట్టారు. ఒక అర్ధ కేసు ఏంటంటే రేప్ కేసు. ఆ, అసలు ఏ రేప్ కేసు ఎవరు అంటే ఆ, ఒకరిని ఇబ్బంది పెట్టాలంటే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇబ్బంది పడతారు కదా. అలా చేస్తే మీరు బయట చూపించకపోయినా పర్లా. ఆ, బట్ ఇప్పుడు మీరు చేసేది ప్రాపర్ గా అతను ఏం ఆడాడు, అతనికి అగెన్స్ట్ ఏంది, మీరు ఎలాగో మీరు లేట్ గా మీరు ఇలాంటి పెడితేనే కదా వెంటనే అరెస్ట్ చేయగలరు. ఆ. మీరు వెంటనే అరెస్ట్ చేయట్లా అంటే మీరు ప్రాపర్ రూల్స్ ప్రకారం వెళ్తున్నారని మాట్లాడుతున్నారు. చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ రెడ్ బుక్ అని చెప్పినప్పుడు రూల్ ప్రకారం మాట్లాడుతున్నారు కదా. ఉమ్, ఆ మాట్లాడే విజువల్స్ ని ఎవరెవరు అరెస్ట్ చేశారో మీరు ప్రాపర్ గా ఒక 10 మంది శాంపుల్ రియాలిటీగా ఉన్నాను. ఎందుకంటే మీ అందరం కూడా కోపంగా ఉన్నాం. వాళ్ళ మీద మాకు కూడా బాధ ఉంది, వీళ్ళ మీద యాక్టింగ్ తీసుకోవట్లేదని. కాకపోతే రూల్ ప్రకారం వెళ్ళాలి కాబట్టి మేము కూడా ఓపిక పట్టినాం. అలాంటి పట్టాలి కూడా. పట్టాలి కూడా. Yes. మేబీ అతివాదులు పడట్లేదు, Mm. అలాంటి ఉపయోగపడుతున్నాం. ఎందుకంటే ఎస్ లా విల్ టేక్స్ ఇట్ ఓన్ టైం, బట్ జరుగుతుంది, చట్టం తన పని తాను చేసుకోవద్దు కానీ జరుగుతుంది. Mm. మొత్తానికి ఈ 4-5 years లో మనం ప్రాపర్ గా వెళ్ళాలని ఉంది. వాళ్ళందరినీ ఒక విజువల్స్ లో ప్రోగ్రెస్ రిపోర్ట్ గా ఎందుకు రిలీజ్ చేయరు, ఒక 10-15 మందిని, సో దట్ రేపొద్దున అరే ఇలా మాట్లాడితే మనం కూడా ఇలా నుంచోబెట్టి ఇవన్నీ విజువల్స్ ఎవరికైనా తప్పదు. ఎస్, అది క్రియేట్ చేయాలి. రేపొద్దున అరే ఇంతకుముందు ఏం ఆడావు ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇంతకుముందు ఏమంటున్నావు ఇప్పుడు ఏం జరుగుతుంది. ఒక అబ్బాయి పులివెందుల్లో తొడగొట్టాడు, గుర్తుందా? ఒక అబ్బాయి పులివెందుల్లో రారా అని. మళ్ళీ తర్వాత కారులో కూర్చొని బాబు మీకోసం ఎవరు రారా నాయన, ఎకరం భూమి రాసిస్తానని చేశారు కదా. ఇప్పుడు ఏమంటాడంటే నీ కోసం ఎవరు రారా నాయన, వాళ్ళందరూ నాయకులు బాగానే ఉంటారు, వాళ్ళు మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్తారు. ఇది రిలీజేషన్ బాగా అయింది కదా. సో అలాంటి వాళ్ళు మార్కెట్ లో బొచ్చున్నారు, అతివాదం అయిపోయారండి. అంటే వైఎస్ఆర్ యొక్క డిఎన్ఏ మార్కెట్ లో తీసుకొచ్చారు. అంటే ఎవరో రెచ్చగొట్టడం వల్ల చేస్తారు అలాంటి వాళ్ళే. రాజే నిన్ను అలా మాట్లాడుతున్నారు, మీరు అలా మాట్లాడుతున్నప్పుడు కింద వాళ్ళు రెచ్చిపోయారు. అవును. ఇప్పుడు మెల్లిగా వాళ్ళందరికీ రేపొద్దున టీడీపీలో ఉండేవాళ్ళు కూడా, జనసేనలో ఉండేవాళ్ళు కూడా అధికారం అందని చెప్పి అతిగా ప్రవర్తించే వాళ్ళందరికీ వాళ్ళకు కూడా ఉండాలి. వాళ్ళందరికి భయం ఉండాలి. రాష్ట్రం అంటే మీ ఈ అతివాదుల కోసం, మీకు నచ్చిన కోసమో లేకపోతే వాళ్ళు నచ్చిన తిట్టడం కోసమో కాదు. ఇది అడ్మినిస్ట్రేషన్ కోసం మీరు ఆలోచించిన 5 కోట్ల ఆంధ్రులు, అందులో మీరందరూ మహా అయితే 5 లక్షల మంది ఉంటారు. మీ అందరి యొక్క ఆలోచనలు, మీ యొక్క అభిప్రాయాలు 4.5 లక్షల మంది, 4,95,00,000 మంది. వాళ్ళందరికీ ఏంటంటే వాళ్ళ బతుకుతెరువు వాళ్ళు చూసుకుంటా, వాళ్ళ బతుకుతెరువు వాళ్ళు మాడుకుంటా, వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటా, వాళ్ళు పనిచేసే క్రమంలో వాళ్ళకి ఆసరా కావాలనుకుంటున్నారే కానీ గవర్నమెంటే వచ్చి మమ్మల్ని రోజు బోబెట్టాలని వీళ్ళు కోరుకోరు. కాకపోతే మా గవర్నమెంట్ నుంచి ఏదైనా బెనిఫిట్ వస్తే ఇవ్వమని కోరుకుంటారు. బతకలేని వాడికి, నిజంగా ఆసరా కావాలన్న వాడికి కూటమి ప్రభుత్వం ఇవ్వబోతుంది సార్, అందులో డౌట్ లేదు. కానీ ఈ క్రమంలో వీళ్ళని అనిశ్చితి క్రియేట్ చేసేసి డిప్యూటీ సీఎంలు, కాపులు, రెడ్డులు, కమ్మలు, ఇంకా లేకపోతే తెలంగాణ, ఆంధ్ర అనవసరమైన కావాలండి సార్. ఇప్పుడు చూడండి, టీఆర్ఎస్ ఓడిపోయింది, వాళ్ళు ఉన్నంత వరకు బాగానే ఉన్నారు. ఓడిపోయాక మళ్ళీ ఆంధ్రలో లేదని కొన్ని తీసుకొస్తున్నారు. అవసరం ఏంటి? 10 ఏళ్ళు బాగానే ఉన్నాం కదా, ఎక్కడైనా ఇబ్బందులు పెట్టారా? మీరు కూడా మీరు ఆగారు. కేసీఆర్ కూడా ఫస్ట్ అలా మాడినాడు, కాదురా బాయ్ రాజకీయమే, అప్పుడు అధికారం రావడానికి మనం ఉపయోగించాం కానీ హైదరాబాద్ లో మేజర్ భాగం వాళ్ళు ఉందని చెప్పి మెల్లిగా అంటారు. మెల్లిగా ఇప్పుడు మళ్ళీ రావడానికి వాళ్ళందరినీ ఒక్కడే చేయడానికి వీళ్ళిద్దరు డిఎన్ఏ సిమిలర్ డిఎన్ఏ సార్. ఈవెన్ దో చాలా మంది టీడీపీ నుంచి వచ్చి రాజకీయం కోసం చేస్తారు సార్. అంటే విలువలు అనేది లేదు. దట్ ఈస్ వేర్ వీఆర్ స్టికింగ్ టు పవన్ కళ్యాణ్. మీరు అందరూ వాళ్ళందరూ చెప్పేది పవన్ కళ్యాణ్ అనే వాళ్ళు స్థితప్రజ్ఞులు. మీరు మాట్లాడే డిప్యూటీ సీఎం కి ఆయన చూసి నవ్వుకుంటాడు. ఆయన ముసి 10 ఏళ్ల పాటు నాకు తెలుసు ఐఎమ్ గోయింగ్ టు బికమ్ ఏ సీఎం. ఎప్పుడు అవుతానని తెలియదు, బట్ నాట్ ఫర్ ఏదో మీకోసం నేను అమ్మను, రాష్ట్రం కోసం అయినప్పుడు అవుతా. ఫస్ట్ అయితే రాష్ట్రాన్ని గాడిలో పెట్టి సూపర్ సోనిక్ కాగా ఫాస్ట్ మెట్రో ట్రైన్ అంటాం మనందరం, మెట్రో ట్రైన్ లేకపోతే సూపర్ ఫాస్ట్ ట్రైన్లు అంటాం కదా సార్, 200 కిలోమీటర్ 300 కిలోమీటర్లు, అలా ఫాస్ట్ ట్రాక్ లోకి తీసుకు వందే భారత్ కంటే కూడా జపాన్ రైల్స్ ఉన్నాయి కదా, అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లోకి స్టేట్ తీసుకొచ్చి పెట్టాలా. తీసుకొచ్చి ఇది ఆటోమేటిక్ గా సిస్టమ్స్ అన్ని నడుస్తా ఉండాలా. నడుస్తున్నప్పుడు అప్పుడు సీఎం అవుతాను. ఇప్పుడు దాకా కష్టపడతాను, నేను శ్రామికుల్లా కష్టపడతాను, ఒక సైనికుల్లా కష్టపడతాను. ఇది నా ఐడియా. అదే టైంలో దేశీయ రక్షణ కోసం, దేశీయ ఐక్యత కోసం మాట్లాడతాను. ఆయన కొంతమంది మన రీసెంట్ గా ఎక్కువ మంది వినే మాట ఏంటంటే కుల మత ప్రస్తావన లేదు, మతం ఇబ్బంది లేకుండా మీరు మరి బీజేపీతో ఎందుకు అంటగలుగుతున్నారు, మధ్యలో హిందుత్వాన్ని తీసుకొచ్చారు అన్నప్పుడు ఆయన బాధ అర్థం చేసుకోండి. ఆయన స్టేట్మెంట్లు మీరు అర్థం చేసుకుంటే మతం అనేది ఉండదు, జరుగుతుంది, అది ఐక్యత ఉంటుంది. మాట్లాడినా దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో బాధింపబడిన వాళ్ళ కోసం మాట్లాడుతాం. ఆ రోజు హిందువుల మనోభావాల్ని బాధించారు. నువ్వు రేపొద్దున ముస్లిం సంబంధించి చూస్తే మళ్ళీ ఆయనే మాట్లాడుతుంటాడు అక్కడ, ఆయన అక్కడ ఉంటాడు. ఎందుకంటే ఒక లీడర్ గా హీ హ్యాస్ టు రిప్రజెంట్ బాధింపబడిన వర్గాలు. ఆ టైంలో బాధింపబడిన వర్గం ఏంటి? హిందువులు.
పవిత్రమైన లడ్డూని చేసినందుకు ఆయన బాధింపబడిన వరకు హిందువులు అవును. ఫీల్ అవుతున్నారు. ఏంటి నేను రోజు తినే లడ్డులో అమ్మా ఈ పందికోలు ఇవి ఉన్నాయా, వాళ్ళకి ఒక రకమైన షుక్కు, నా 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 అస్తిత్వాన్ని నువ్వు చేసావు అన్నప్పుడు ఏంటి బాధింపబడిన వర్గం. సేమ్ అదే పర్సన్ అమరావతి చాలా మంది మాట్లాడతారు, అమరావతి కూడా ఫస్ట్ లో నువ్వు వ్యతిరేకించలేదా పవన్ కళ్యాణ్. మీరు గమనిస్తే ఉండవల్లి అనే గ్రామాన్ని మాత్రమే వెళ్ళి మీరు బలవంతంగా తీసుకోవద్దు, ఇచ్చితే తీసుకోండి అని ఆ రోజు కూటమిలో అనేది 2014లో ప్రభుత్వానికి సపోర్ట్ చేసిన ఆయనే వెళ్ళి మాడాడు. మరి అక్కడ ఆయనే కదా ఎలా మాడారు, ఆ లాజిక్ ని అర్థం చేసుకున్నాను. అంతేగాని ఆయనకి ఏదో ఉంది కాబట్టి మెల్లిగా మనం లేపుదాం అని చెప్పి వైఎస్ఆర్సీపీ చేసే చిత్తకార్తి కుక్క గోళ్ళలాగా మనం దాంట్లో భాగస్వాములు కావద్దు. 2019లో ఇదే రకమైన ట్రాప్ లో తీసుకెళ్ళి అందరినీ. 2018 నుంచి 19 ఆ సంవత్సరం కాలం పాటు ట్రాప్ క్రియేట్ చేసిన వైఎస్ఆర్సీపీ గేమ్ ఇది. వాళ్ళలో ఉన్న డిఎన్ఏ ఇది. దాంట్లో మనం పడవద్దు. స్టేట్ ని ప్రోగ్రెస్ తీసుకెళ్దాం, పాజిటివ్ గా ముందు తీసుకెళ్దాం. దానికి కావాల్సిన సజెషన్స్ ఇస్తామండి. మీకు యాక్సెసిబిలిటీలో ఉన్నారు మనుషులు, మినిస్టర్స్ ఇంత ముందు లాంటి కంటే ఇప్పుడు మినిస్టర్స్ ఎమ్మెల్యేలు మీరు వెళ్ళి కలుస్తున్నారు. కాబట్టి వెళ్ళి మీరు ఏం చేయొచ్చో మీ రాష్ట్రానికి, మీ గ్రామం వరకు మీరు ఏం చేయొచ్చు చెప్పండి. దాని వరకు మీరు ఏం చేయగలరు చెప్పండి. అదే జనసేన ఐడియాలజీ. ఒక విలువలతో కూడిన అకౌంటబిలిటీతో కూడిన రాజకీయాన్ని క్రియేట్ చేద్దాం. అందుకే మీకు ఇది నచ్చి మీరు చాలా మంది గమనించి ఏంటంటే చంద్రబాబు గారు అనుభోజులే, కానీ హీ రియల్లీ లైక్ పవన్ కళ్యాణ్. మీరు చూడండి కావాలండి ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారిని బాగా దగ్గర చేసుకుని, ఒకప్పుడు అందరూ ఏంటంటే ఒక కొడుకుని సీఎం చేస్తారంటారు. మీరు గమనిస్తే పవన్ కళ్యాణ్ గారికి సేమ్ స్థానం ఇచ్చాడు ఆయన. డిప్యూటీ సీఎం పెట్టక్కర్లా మనం ఫోటోలు, కానీ ప్రతి చోట సీఎం డిప్యూటీ సీఎం పెట్టి ఆయనకి నచ్చింది చంద్రబాబు గారికి. మా కుర్రోడు రాజకీయాలని స్టేట్ నుంచి ఉంటున్నాడు, అందరూ డబ్బులు అన్నాడు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డిఫరెంట్ పర్సన్. అందరూ డబ్బులు తెచ్చి ఖర్చు పెట్టి గెలవాలనుకునే వ్యక్తి మనం మారుదాం, కొత్త రాజకీయాన్ని సృష్టిద్దాం, ఆలోచన ధోరణి సృష్టిస్తున్నప్పుడు నిన్ను చూశాను, ఇన్నిసార్లు గెలిచాను కదా, ఎక్కడ రూపాయి ఖర్చు పెట్టకుండా మంచిగా ఆయన ఏమనుకుంటాడంటే నేను ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టాను, ఇంతమంది మేనేజ్ చేసి ఇంతమందిని కంట్రోల్ చేసి వచ్చాను, కుర్రోడు వీడు ఎలా ఉన్నాడు, ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలా, ఇలాంటి వాళ్ళని పైకి తీసుకోవాలని చెప్పి పక్కనే ఉండి గైడెన్స్ చేస్తూ మినిస్ట్రీలో ఇచ్చి, మినిస్ట్రీలో కూడా ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇచ్చి, ఫస్ట్ టైం అయినా కూడా గ్రో అవ్వు, ఐఎమ్ హ్యాపీ. రేపొద్దున మా అందరం 10 సంవత్సరాల తర్వాత మా అందరం విడిపోయి నువ్వు జనసేన సపరేటు, టీడీపీ సపరేటు పోటీ చేసి నువ్వు సీఎం అయినా నాకు హ్యాపీ, ఎందుకంటే నీలాంటి వ్యక్తి అవ్వాలనుకున్నాను అనే మైండ్ సెట్ లో ఉండి, కానీ 10 సంవత్సరాల వరకు మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. 10 సంవత్సరాల వరకు మాకు రాష్ట్ర శ్రేయస్సే ఇంపార్టెంట్. ముందు రాష్ట్రాన్ని గాడిలో పెట్టాక మనం కొట్టుకుందాం. నాకు రాష్ట్రం ఇంపార్టెంట్, మా ఇద్దరు అని అద్దరే ఇంపార్టెంట్. సీఎం డిప్యూటీ సీఎం ఇద్దరు క్లారిటీతో ఉన్నారు. ఇతను డిప్యూటీ సీఎం చేసుకోండి, మినిస్టర్ చేసుకోండి, అసలు వాళ్ళు పట్టించుకునే క్రమంలో లేరు.